3 రోజుల ముసురుపై వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకెన్ని రోజులు వర్షాలు కురుస్తాయంటున్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి 3-4 రోజుల నుంచి విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. సో ఇవాళ ఎంత మేర వర్షం పడేటువంటి అవకాశం ఉంది, రేపు ఎల్లుండి ఎట్లాంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఉన్నారు మనతో. వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి తర్వాత అది బలపడి వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారిన తర్వాత 2 రోజుల క్రితం అది మనకి ఉత్తర ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తీరం సమీపంలో తీరాన్ని దాటి అటు నుంచి పశ్చిమ దిశలో ప్రయాణం చేస్తుంది. పశ్చిమ దిశలో ప్రయాణం చేస్తూ ప్రస్తుతం మనకి తెలంగాణకి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి క్లోజ్గా వెళ్తున్నందున మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో అతి భారీ వర్షాలు గత 2 రోజుల నుంచి నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఉత్తర తెలంగాణలోని, ఈశాన్య తెలంగాణలో చాలా జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవడం జరిగింది. మన సిటీ ప్రాంతంలోనూ అలాగే మధ్య తెలంగాణలోనూ మోడరేట్ రెయిన్స్ రికార్డ్ అయినాయి. ములుగు జిల్లాలో టోర్నడో లాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమైనాయి అనుకోవచ్చు? మనకి ఈ సిస్టమ్ క్రాస్ అయ్యే సమయంలో ఏమవుతుందంటే ఈ ఈదురుగాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. మనకి కొన్ని చోట్ల ఈ అటవీ ప్రాంతాలు, అలాగే ఈ మైదాన ప్రాంతం నుంచి అటవీ ప్రాంతానికి చేంజ్ ఓవర్ అయ్యే ప్రాంతంలో మనకి ఇటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. సో ములుగు జిల్లాలో మనకి ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలో సిస్టమ్స్ ఏర్పడి అవి క్రాస్ అయ్యే సమయంలో ఇటువంటి ఈదురుగాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ములుగు జిల్లాలో గతంలో కూడా ఇటువంటి పరిణామాలు మనం చూడటం జరిగింది. ఇప్పుడు ఈ మాన్సూన్లో ఓవరాల్గా ఎంత డెఫిషియట్ వర్షపాతం ఉంది, అండ్ ఇవాళ ఈ జూన్ సంబంధించి ఎంత డెఫిషియట్ ఉంది? కంటిన్యూగా కురిసినటువంటి వర్షాలకి డెఫిషియట్ కాస్త ఎక్సెస్ వర్షపాతంగా మనం నమోదు భావించవచ్చా? మనకి ఒక 10 రోజుల క్రితం వరకు, జూన్ 1వ తారీఖు నుంచి 10 రోజుల క్రితం వరకు చూసినట్టయితే ఇంచుమించు తెలంగాణలో 33% వరకు లోటు ఉంది. చాలా జిల్లాలు మనకి లోటు వర్షపాతం అంటే ఐఎండీ డెఫినేషన్ ప్రకారం -20% ఉంటేనే లోటుగా భావిస్తాము. -20 to +20 నార్మల్ రెయిన్ఫాల్గానే భావించడం జరుగుతుంది. సో ఆ రేంజ్లో చూసినట్టయితే మనకి 33% లోటు ఉండి ఇంచుమించు చాలా జిల్లాలు మనకి ఒక 2-3 జిల్లాలు తప్పించి మిగిలినవన్నీ లోటులో కొనసాగాయి. అయితే గత 3-4 రోజులు బట్టి మనకి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నందున ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే మనకి నార్మల్ స్థాయి దాటి ఎక్సెస్ రెయిన్ఫాల్ అంటే 20% అబౌవ్ నార్మల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇంకా 13 జిల్లాలు మనకి డెఫిషియెంట్గా ఉన్నాయి. ఈ రోజు వరకు చూసినట్టయితే ఓవరాల్గా స్టేట్ యొక్క రెయిన్ఫాల్ మనకి 10% ఇంకా డెఫిసిట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్లో కొంత అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది. ఇక్కడ 3-4 సెంటీమీటర్ల వర్షపాతం పడినా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. సో హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మేడ్చల్ జిల్లాలో రాబోయే రోజుల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? హైదరాబాదు సిటీలోని 3 జిల్లాల పరిధిలో ఈరోజు అక్కడక్కడ మనకి హెవీ రెయిన్ఫాల్కి అవకాశం ఉందండి. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు ఈ జిల్లాల్లో 1-2 చోట్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. 3 జిల్లాల్లోనూ విస్తృతంగా అయితే మోడరేట్ రెయిన్ పడే అవకాశం ఉంది. రేపటికి ఈ సిస్టమ్ యొక్క ప్రభావం చాలా తగ్గి ఇది మరింత పశ్చిమ దిశగా ప్రయాణిస్తుంది. రేపు ఓన్లీ మనం ఉత్తర తెలంగాణలోని ఒక 3 జిల్లాలకు మాత్రమే హెవీ రెయిన్ఫాల్ పెట్టడం జరిగింది. సిటీలో రేపు ఓన్లీ లైట్ రెయిన్ఫాల్, మోడరేట్ రెయిన్ఫాలే కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం మటుకు సిటీలో 2-3 చోట్ల మనకి హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓవరాల్గా 10% డెఫిషియట్ రెయిన్ఫాల్గానే ఇంకా నమోదు అయింది అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శేషుతో శ్రవణ్, TV9 హైదరాబాద్.